హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ నైజాం ఏరియాలో ఎలాంటి కలెక్షన్ సాధించింది, ఎన్ని రికార్డులు క్రియేట్ చేసింది తెలుసుకోవాలంటే మరి నైజాం ఏరియాలో ఈ మూవీ సాధించిన కలెక్షన్ తో ఏ ప్లేస్ లో ఉంది, నైజాం ఏరియాలో హైయెస్ట్ షేర్ సాధించి ఈ మూవీ రికార్డు క్రియేట్ చేయగలిగిందా లేదా, మరి నైజాం ఏరియాలో ఏ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించిందో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ మూవీ ఈ ఏరియాలో 111.85 కోట్ల షేర్ సాధించే టాప్ ప్లేస్ లో ఉండగా, ప్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి 92.82 కోట్ల షేర్ సాధించి టాప్ 2 లోను, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ 86.34 కోట్ల షేర్ సాధించి టాప్ 3 లోను. ఈ మూవీ ఇప్పటికి 2 వారాలే పూర్తయింది కాబట్టి లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకే ప్లేస్ గెలుద్దో చూడాలి. ప్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ 71.40 కోట్ల షేర్ సాధించి టాప్ 4 లోను, ప్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2 68 కోట్ల షేర్ సాధించి టాప్ 5 లోను, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ 1 62.91 కోట్ల షేర్ సాధించి టాప్ 6 లోను, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం 44.88 కోట్ల షేర్ సాధించి టాప్ 7 లోను, ప్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి పార్ట్ 1 43 కోట్ల షేర్ సాధించి టాప్ 8 లోను, కన్నడ హీరో యాష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 42.93 కోట్ల షేర్ సాధించి టాప్ 9 లోను, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 1 40.74 కోట్ల షేర్ సాధించి టాప్ 10 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు 39.97 కోట్ల షేర్ సాధించి టాప్ 11 లోను, తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ 39.25 కోట్ల షేర్ సాధించి టాప్ 12 లోను, ప్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ 39.20 కోట్ల షేర్ సాధించి టాప్ 13 లోను, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 36.25 కోట్ల షేర్ సాధించి టాప్ 14 లోను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ 35.25 కోట్ల షేర్ సాధించి టాప్ 15 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 33.88 కోట్ల షేర్ సాధించి టాప్ 16 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట 33.64 కోట్ల షేర్ సాధించి టాప్ 17 లోను, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి 32.50 కోట్ల షేర్ సాధించి టాప్ 18 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి 30.86 కోట్ల షేర్ సాధించి టాప్ 19 లోను, ప్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో 29.88 కోట్ల షేర్ సాధించి టాప్ 20 లోను, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం 28.90 కోట్ల షేర్ సాధించి టాప్ 21 లోను, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఢిల్లీ స్క్వేర్ 26.55 కోట్ల షేర్ సాధించి టాప్ 22 లోను, నేచురల్ స్టార్ నాని నటించిన దసరా 25.95 కోట్ల షేర్ సాధించి టాప్ 23 లోను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ 25 కోట్ల షేర్ సాధించి టాప్ 24 లోను, ప్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ 24.83 కోట్ల షేర్ సాధించి టాప్ 25 లోను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది 23.70 కోట్ల షేర్ సాధించి టాప్ 26 లోను, విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన F2 మూవీ 23.53 కోట్ల షేర్ సాధించి టాప్ 27 లోను, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 23.45 కోట్ల షేర్ సాధించి టాప్ 28 లోను, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర 22.65 కోట్ల షేర్ సాధించి టాప్ 29 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు 22.35 కోట్ల షేర్ సాధించి టాప్ 13 లోను. ఇవన్నీ నైజాం ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 13 మూవీస్. మరి ఈ మూవీస్ లో పుష్ప ది రూల్ 14 రోజుల్లోనే టాప్ 3 లో ఉండగా, మరి క్లోజ్ అయ్యే టైంకి ఏ ప్లేస్ లోకి వెళ్ళొద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.